జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప పొట్టేళ్లు తలకాయలు నరికినట్టు నరుకుతామని ఏదైతే ఒక బ్యానర్ల మీద తమ కార్యకర్తలు ప్రచారం చేశారో దాన్ని సమర్థిస్తూ గంగానమ్మ జాతరలో పొట్టేళ్లు తల నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం మంచిదే అని చెప్పి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో దాన్ని సమర్థించడం జరిగింది. అయితే ఇక్కడ దాని మీద ఉప ముఖ్యమంత్రి చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటు వైఎస్ షర్మిల గారు కానీ, మంత్రి నారా లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, ప్రభుత్వానికి సంబంధించి చాలా మంది వ్యక్తులు కూడా ఈవెన్ విపక్షాల్లో ఉన్న నేతలు కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ళ అనే గ్రామానికి మొన్న తన కార్యకర్త గత ఏడాది జూన్ 9వ తారీఖున చనిపోయాడు. బెట్టింగ్ల కట్టి ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త ఎవరైతే ఉన్నారో కోరుకుంట్ల నాగమల్లేశ్వరరావు ఆ వ్యక్తికి విగ్రహం కట్టించి పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని చెప్పి చాలా మంది జనం, సుమారుగా ఒక 40,000 మందికి జనం పైగా రావడం జరిగింది. అదే కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆకతాయి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రప్ప రప్ప నరుకుతాము, 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడిని తొక్కి పడేస్తాము, టీడీపీ వాళ్ళని నడి రోడ్డు మీద గొంతు కోస్తాము, వెంటాడి వేటాడి నరుకుతాము, రోడ్డు మీదే బట్టలు కూడా తీసి కొడతామని చెప్పి ఇలా రకరకాల పేర్లతో బ్యానర్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టి ఆ డైలాగులు ప్రచారం చేయడం అయితే జరిగింది. అయితే ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో దాని మీద ఆ మరుసటి రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయిన మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కూడా రప్ప రప్ప నరుకుతా ఉండడంలో తప్పే ఉంది, సినిమా డైలాగులు కూడా చెప్పనివ్వరా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అప్రజాస్వామ్యంలో ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు పట్టుకున్న వ్యక్తులకి సపోర్ట్ చేయడం అయితే జరిగింది. మంత్రి నారా లోకేష్ గారు ఫైర్ అయ్యి అప్పటికే కూడా బ్యానర్లు ఎవరెవరైతే ప్రచారం చేశారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దాని మీద తాజాగా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి ఇలా అసాంఘిక శక్తుల్లాగా ఏదో జనాల్ని రెచ్చగొట్టే విధంగా సినిమా డైలాగులు అని చెప్పి సినిమా హాల్ల వరకే పనికొస్తాయి, అవి నిజ జీవితంలో సమాజంలో వాడుతామంటే ఖచ్చితంగా కుదరదు. ముఖ్యంగా సమాజానికి ఇటువంటి అసాంఘిక శక్తులు ఉండడం వల్ల మిస్కంట్రోల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఉపేక్షించే అవకాశమే లేదు. వాళ్ళని సపోర్ట్ చేసిన వ్యక్తులే కానీ ముఖ్యంగా వాళ్ళకి ఎవరైతే మద్దతు తెలుపుతారో వాళ్ళని కూడా వదలమని చెప్పి ముఖ్యంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత గట్టిగా ఫైర్ అవడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారో సినిమాల్లో డైలాగులు అని చెప్పి ఇటు బయట రోడ్డు మీదకి వచ్చి ఆకతాయితనంగా వ్యవహరిస్తారో ఎవరైతే అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడతారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు చేసుకుంటుంది. ఇప్పటికే కూడా ఏపీ పోలీస్ శాఖకి ఆదేశాలు జారీ చేశాము. ఎవరైతే అసాంఘిక శక్తుల్లాగా వ్యవహరిస్తారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. వాళ్ళ మీద వీలైతే వాళ్ళు లోతుగా ఇటువంటి ప్రచారాలు చేయడాలు, వాళ్ళు ఏదైనా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయండి, అందులో ఎటువంటి ఉపేక్షించడం ఏమీ లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అవడం అయితే జరిగింది. అయితే సినిమా డైలాగులు సినిమా హాళ్ల వరకే పరిమితం చేయండి తప్పితే సినిమా డైలాగులు తీసుకొచ్చి నిజ జీవితంలో మేము రప్ప రప్ప నరుకుతామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా సీరియస్ అవడం అయితే జరిగింది. ఇంకోవైపు వైఎస్ షర్మిల గారు కూడా ఇలా నేరస్తుల పార్టీలో ఉన్న కార్యకర్తలు తయారవడం, వాళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది సభ్య సమాజానికి ఏ విధమైన మెసేజ్ ఇస్తున్నారని చెప్పి వైఎస్ షర్మిల గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా ఇదంతా కూడా కావాలని సృష్టిస్తున్నారు, ఇటువంటి పరామర్శింపు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడే జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫైర్ అవడం జరిగింది. ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించే పని లేదు, ఎవరినైనా కానీ ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఈ రప్ప రప్ప నరుకుతామనేది ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చాలా కీలకంగా మారిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఇది రాజకీయం జరుగుతుందా లేదనంటే ఇది రౌడీజం జరుగుతుందా, ప్రత్యేకించి కక్ష సాధింపు చర్యల్లాగా ఇలా ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడడం, వాటిని సమర్థించడం అనేది తప్పు అనేటట్టు చాలా మంది కూడా మీడియా ముఖంగా విశ్లేషించడం అయితే జరుగుతుంది. మరి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఈ రప్ప రప్ప నరుకుతాం ఏదైతే ఉందో దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారు, ఏం జరుగుద్ది, అసలు ముందు వీటి మీద ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా లేదనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా సరే రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏ ఒక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్లేషించడం జరుగుతుంది. దీని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తాజాగా స్పందించడం అయితే జరిగింది.